తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించినప్పుడు రాజకీయ వర్గాలతో పాటు పార్టీ అంతర్గత శ్రేణుల్లోనూ అనేక సందేహాలు, అపోహలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకత్వం, బలమైన గ్రూప్ రాజకీయాల మధ్య ఆయన కేవలం ఒక డమ్మీ ప్రెసిడెంట్గానే మిగిలిపోతారని, సొంత నిర్ణయాలు తీసుకోలేక తెరమరుగవుతారనే చర్చలు జోరుగా సాగాయి. ఆయన వృత్తిరీత్యా సౌమ్యుడైన అడ్వకేట్ కావడం వల్ల తెలంగాణలో అవసరమైన దూకుడు రాజకీయాలను ప్రదర్శించలేరని కొందరు తెర వెనుక గట్టిగానే ప్రచారం చేశారు. కానీ పదవి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో నడిపిస్తున్న రాజీలేని పోరాటాలు చూస్తుంటే ఆ అనుమానాలన్నింటికీ ఆయన తన పనితీరుతోనే గట్టి సమాధానం ఇస్తున్నట్లు స్పష్టమవుతుంది. అంతర్గత విభేదాలను అణచివేస్తూ క్యాడర్లో కొత్త జోష్ నింపడంలో రామచంద్రరావు పూర్తిగా సఫలమవుతున్నారా? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రామచంద్రరావుపై పార్టీలను బయట అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఉద్యమ నాయకత్వం కంటే సంస్థాగత నాయకుడిగా గుర్తింపు ఉన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని ఎలా నడిపిస్తారన్న చర్చ జరిగింది. అయితే బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే తెలంగాణ బీజేపీలో తనదైన శైలిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కేవలం సంస్థాగత వ్యవహారాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై ఉద్యమాలకు కూడా ఆయన పెద్దపీట వేస్తున్నారు. ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లో వ్యక్తమైన సందేహాలు, విమర్శలను అధిగమిస్తూ రామచంద్రరావు తనదైన ముద్ర వేస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యమిస్తూ గ్రూప్ తగాదాలు లేదా సొంత నేతలపైన కుట్రలు చేసే సంస్కృతికి ఇకపై తావులేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపిస్తున్నారు. ఇటీవల బీజేపీ కీలక నేత, సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ ఫ్లెక్సీల వివాదం పార్టీలో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారాన్ని రామచంద్రరావు ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేదు. పోలీసు విచారణలో కంటోన్మెంట్ నియోజకవర్గ నేత రామకృష్ణ హస్తం ఉన్నట్లు తేలడమే ఆలస్యం. క్షణం కూడా వెనుకడుగు వేయకుండా ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంతటి వారైనా సరే పార్టీ గీత దాటితే క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేయడంతో పాటు అందరినీ కలుపుకుపోవడమే తన నైజమని ఈ కఠినమైన చర్య ద్వారా రామచంద్రరావు పార్టీ శ్రేణులందరికీ ఒక బలమైన సందేశాన్ని పంపారు. కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ఆయన వరుస యాత్రలకు శ్రీకారం చుట్టారు. బాధితుల పక్షాన నిలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన మూసీ యాత్ర, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, మద్దతు ధరల సాధన కోసం నిర్వహించిన రైతు భరోసా యాత్రలకు క్షేత్రస్థాయిలో ప్రజల నుండి భారీ స్పందన లభించింది. ఈ యాత్రలు అధికార పక్షాన్ని పూర్తిగా డిఫెన్స్ లో పడేయడమే కాకుండా రామచంద్రరావు ఉన్న అసలైన నాయకత్వ పటిమను, ప్రజా సమస్యలపై ఆయనకున్న అవగాహనను చాటి చెప్పే, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ పార్టీని కేవలం నగరాలకే పరిమితం చేయకుండా ప్రతి గ్రామానికి, సామాన్య ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళుతున్నారు. రైతులు, మహిళలు, సామాన్యుల సమస్యలపై విజయవంతంగా పోరాడిన అనంతరం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రధాన ఓటు బ్యాంక్ అయిన యువత, విద్యార్థులపై రామచంద్రరావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో తీవ్రంగా విధిస్తున్న నిరుద్యోగ సమస్య, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు త్వరలోనే విద్యార్థి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. స్వతహాగా ఏబీవీపీ విద్యార్థి సంఘం నేపథ్యం నుండి వచ్చిన నాయకుడు కావడంతో విద్యార్థి లోకంతో ఆయన అనుకున్న దశాబ్దాల అనుబంధం, పట్టు ఈ యాత్రకు మరింత మైలేజ్, బలాన్ని చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యూహాత్మక యాత్ర ద్వారా రాబోయే రోజుల్లో యువతను తమ వైపు తిప్పుకొని రాష్ట్రంలో బీజేపీని తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చాలని ఆయన అడుగులు వేస్తున్నారు. తెలంగాణ బీజేపీలో రామచంద్రరావు ఇప్పుడు కేవలం రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని నిర్దేశించే కేంద్ర బిందువుగా మారే దిశగా సాగుతున్నారు. మొత్తానికి తెలంగాణ బీజేపీలో రామచంద్రరావు పదవి బాధ్యతలు స్వీకరించిన మొదట్లో ప్రత్యర్థులు, సొంత పార్టీలోని కొందరు విమర్శకులు సృష్టించిన అపోహలను, విమర్శలను పూర్తిగా పటాపంచలు చేస్తూ ఆయన తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు పార్టీ శ్రేణులకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నాయి. అంతర్గతంగా క్రమశిక్షణను కాపాడుతూనే ప్రజా పోరాటాలు అనే ద్విముఖ వ్యూహంతో దూసుకుపోతున్న రామచంద్రరావు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని ఏ తీరానికి చేరుస్తారో, ఎలాంటి విజయాలు అందిస్తారో చూడాలి.